తెలంగాణ మహిళల దెబ్బకు కేటీఆర్కి పవర్ పోయినాక ఆయన మెదడు పోయి మోకాళ్ళ జోరినట్టుంది. అందుకని ఆడబిడ్డలకి ఆర్థిక సహాయంగా, ఆడబిడ్డలకి సపోర్టుగా ఉచిత బస్సు ఇస్తే అక్కసుతోటి ఏం మాట్లాడుతుందో అర్థమైతలేదు కేటీఆర్ గారికి. ఇవాళ ఉచిత బస్సు ద్వారా మినిమం ఒక ఫ్యామిలీకి, ఒక ఆడబిడ్డకి ఎంత లేదన్నా 1500 రూపాయల వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందుతుంది. అది ఓర్చుకోలేక రకరకాల వీడియోలతోటి మొదటి నుంచి అక్కసు కక్కుతున్నారు. మీకు పవర్ పోయినా కూడా సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నాను నేను. ఇవాళ తెలంగాణ సంస్కృతి అంటే చాలా ఆడబిడ్డలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ యొక్క సాంప్రదాయాలని ముందుకు కొనసాగుతూ ఎత్తున్న సందర్భంలో బ్రేక్ డాన్సులు చేసుకోమని చెప్పండి, ఒక్కొక్కరికి ఒక బస్సు పెట్టండి అని మాట్లాడేటటువంటి అహంకార మాటలకి కేటీఆర్, పబ్బు కల్చర్ నీది, నీ కుటుంబానిది, మీ చెల్లెది, అది యాది పెట్టుకో. నీ చెల్లెలేమో లిక్కర్ దందం చేసి జైల్లో ఉంటే కూడా ఇంకా సిగ్గు అనిపిస్తలేదు, సోయి అనిపిస్తలేదు. మీరు ఇంకా నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు. ఏమనిపిస్తలేదా మీకు? ఈ సమాజం పట్ల మీకు బాధ్యత లేదా? ఇవాళ ఆడబిడ్డలంటే అంత చులకనా మీకు అని అడుగుతున్నాను నేను. మహిళలు ఆర్థికంగా ఇన్నడన్నా ఆలోచించినవా? ఒక్కనాడన్నా ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం పట్ల ఏనాడన్నా నువ్వు సోచాయించినవా? చెయ్యలే. ఇవాళ కాంగ్రెస్ ఆ పని చేస్తుంది. సీతక్క మాట్లాడితే ప్రతిసారి అక్కసు. ఎందుకు ఆమె మీద? ఆమెను అసలు మామూలుగా ఓర్చుకోలేకపోతున్నారు. ఒక కామన్ మహిళ ఇవాళ ఆడబిడ్డల కోసము ఒక ఆమె శాఖలో ఉన్నటువంటి ఒక మంత్రిత్వగా అంటే ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువగా ఇవాళ ఆడబిడ్డల కోసం ఆమె తాపత్రయపడుతుంది. ఆమెను ఉద్దేశించి రకరకాలుగా నీ సోషల్ మీడియాలో ట్రోల్ చేపిస్తున్నావు. షేమ్ అనిపిస్తలేదా మీకు? నీ చెల్లెని లిక్కర్ దందా అని బుట్టనెత్తిన పెడితే మాలాంటి వాళ్ళం మాట్లాడినాం, ఆడబిడ్డలని ఇట్లా చేయకూడదని మాట్లాడినాం. మరి సీతక్క మీకు అట్లా కనబడతలేదా? ఎందుకంత అక్కస్ మీకు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఇవాళ ఒక భద్రత దృష్ట్యా గాని, ఆర్థిక దృష్ట్యా గాని, సంరక్షణ దృష్ట్యా గాని ఇవాళ ప్రజాపాలన సర్కార్ ఇవాళ కట్టుబడి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇంకా చెయ్యాలన్నటువంటి ఒక తాపత్రయం మాలో ఉన్నది. అది వదిలేసి ఒక ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి నీ అయ్య ఒక్కనాడు వచ్చి అసెంబ్లీలో మాట్లాడాడు, వాళ్ళకి కావాల్సిన సలహా సూచనలు చెప్పాడు. మీకు తెలిసిందల్లా ఒక్కటే, ఉద్యమంలో ఎట్లయితే కృత్రిమ ఉద్యమాలు చేసినావో ఇవాళ కూడా మళ్ళా గదే దాసలో వెళ్తున్నారు. కానీ మీరేంటో ప్రజలకు అర్థమైపోయినారు. ఇవాళ పొర్లు దండాలు పెట్టి మీరు ఎన్ని మొత్తుకున్నా కూడా ఇవాళ మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు చివరికి గదే ఫామ్ హౌస్ కి కనీసం ఈసారి వాళ్ళు ఎమ్మెల్యే గెలిపించారు. రేపు ఈ పరిస్థితి ఉండదు, గుర్తు పెట్టుకోండి అని తెలియజేస్తున్నారు అని అడిగిన దానికి ఆయన బ్రేక్ డాన్స్ కూడా చేసుకోండి కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు. మేము ఇచ్చేటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని, కాంగ్రెస్ పార్టీ గాని, మా సీఎం గారు గాని మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు, శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడి అందులో తప్పేముంది? ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు ఇట్లా అవుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు, ఇతరికి డిస్టర్బెన్స్ కాకుండా. దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని గోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఒక్కసారి మహిళలు ఆలోచించాలి, మహిళా లోకం ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్? వాళ్ళ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు, గృహజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి 200 యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తే నచ్చదు, పేదోళ్లకు లబ్ధి చేసే ఏ పథకాలు నచ్చవు మీకు. గుట్టలకు పుట్టలకు 100,000 ఎకరాల ఫామ్ హౌజ్లకు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది. మహిళలకు ఉచిత బస్సు పయనం పెట్టిన కానుంచి ఎంత కక్కుర్తి పడుతున్నారు, ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. నేను వాళ్ళ బస్సు ప్రయాణంలో వాళ్ళు కూర్చున్న సీట్లలో గంటల తరబడి ప్రయాణంలో మరి ఖాళీ కూర్చోకుండా వాళ్ళకు చేతనైన పని వాళ్ళు. అందరికీ నమస్కారం. మరి నిన్న కేటీఆర్ ఏదైతే మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానం చేశారో దాని మీద ఖండించడానికి నేను ఈ వీడియో విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఒక 10 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి
ఈరోజు మహిళలు అనేటువంటి గౌరవం ఏమాత్రం లేకుండా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని యథాలాపంగా అన్నాను అనేటువంటి మాట ఈరోజు చెప్పడం ఏదైతే ఉందో చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయనను కన్నది ఒక మహిళ, ఆయన తోడబుట్టింది ఒక మహిళ, ఆయన చేసుకున్న భార్య ఒక మహిళ, ఆయన కన్న కూతురు కూడా ఒక మహిళ. అటువంటి వ్యక్తి ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం, లక్షలాది తెలంగాణ ప్రజలను ఆడబిడ్డలను ఈరోజు ఉద్దేశించి ఆ మాట మాట్లాడడం, వాళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకు వచ్చి సారీ చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయ్యా, ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు? చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, ఇంటెలెక్చువల్స్, వాళ్ళు ఫాలో అవుతారు. నువ్వన్నది ఎవరు? గ్రామీణ ప్రాంత ప్రజలు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నువ్వు అవెవరు కూడా ట్విట్టర్లో చూడరు. నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను కేటీఆర్ని. ఇంకా మీ అహంకారం తగ్గలేదు, మీ అహంకారపు మాటలు తగ్గలేదు. మీరు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాననేటువంటి ఫీలింగ్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. ముందు అది మానుకోండి అని చెప్తా ఉన్నాను. నిన్న కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ముఖ్యంగా ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 51% మహిళలు ఉగ్రరూపం దాల్చినటువంటి విషయం మనం గమనించినాం. అసలు వాళ్ళ కుటుంబంలో మహిళలకు గౌరవించే పద్ధతే తెలియనోళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది మహిళల్ని గౌరవించే తత్వం ఉంది అనేది మాత్రము ఎవరు కూడా అనుకోరు. వాళ్ళకు యథా రాజ్య తదా ప్రజ అన్నట్లు గతంలో తొలి తెలంగాణ అసెంబ్లీలో ఒక్క మహిళా కేబినెట్ మంత్రిని పెట్టకుండా 5 సంవత్సరాలు ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ ని పెట్టకుండా వ్యవహారం నడిపించినటువంటి వీళ్ళు మహిళలకు ఎంత గౌరవిస్తారో గత 10 ఏళ్లు మనం చూసినాం. ఆ తర్వాత కూడా 2 మహిళా మంత్రుల్ని పెట్టి, అది కాంగ్రెస్ లో నుంచి పోయిన ఒక మహిళని, ఇంకొక పార్టీ నుంచి వచ్చిన ఇంకో మహిళని పెట్టిన కానీ వాళ్ళ మహిళల్ని గుర్తించే అది కూడా మేము లొల్లి చేసి ధర్నాలు చేస్తే మహిళా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, మహిళా మంత్రుల్ని పెట్టిండ్రు. వాళ్ళకు ఉన్నటువంటి గది కథ. ఈ రోజు వచ్చి మహిళల్ని బస్సులో పోతే ఎల్లిపాయలు ఒలుచుకుంటారు, బస్సులో పోతే అల్లికలు కుట్లు చేస్తున్నారు. ఒకటి కాదు సీతక్క, ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్సు పెట్టు అని అంట. మాదేం పోయింది అంట. నీదేం పోయింది? నువ్వు దోచుకున్న 10 లక్షల కోట్ల రూపాయలు విదేశాలలో మూలుగుతున్నాయి. నీదేం పోతుంది? తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ప్రజా పరిపాలన నడుస్తున్నది. ఇష్టం వచ్చినట్ల నోటికి దురద ఎక్కువయ్యి, నోటికి వచ్చినట్ల నోటి దూల ఎక్కువయ్యి మాట్లాడితే కేటీఆర్ కి ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. మేము మహిళల విషయంలో హద్దు మీరి మాట్లాడుతున్న కేటీఆర్ మహిళా సమాజానికి నిన్న రాత్రి నేనేదైనా నోరు జారింటే నన్ను క్షమించండి అని ఒక ట్వీట్ పెట్టడం కాదు, బహిరంగంగా ఎట్లయితే మహిళల్ని నువ్వు నిన్న అవమానపరిచినావో అదే రూపంలో బయటికి వచ్చి క్షమాపణ అడగాలి, ముక్కు నేలకు రాయాలి. ప్రతిసారి వ్యంగ్యంగా మాట్లాడే అలవాటు ఈ టిఆర్ఎస్ ప్రజలకి, టిఆర్ఎస్ నాయకులకు అలవాటు అయిపోయింది. ఒక రోజు ఎర్రబల్లి దయాకర్, ఈ రోజు కేటీఆర్, గతంలో మీ నాయన, ఇంకొకళ్ళు ఎవ్వరు కూడా మహిళల్ని గౌరవించలేదు. మీరు వచ్చి మేము ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం మీద వ్యంగ్యంగా తొలి రోజు నుంచి బస్సు ఉచితంగా మేము అమల్లోకి తీసుకొచ్చిన డే 1 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు 8 నెలలు దాటుతోంది. ఈ రోజు వరకు ఆ బస్సు ఉచిత బస్సు మీదనే ఏడుపు మీది. తెలంగాణలో మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తే కన్నుగుట్టినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఏడుపు మీద అయ్యింది. ఈ రోజు ఆనందం, మహిళల ఆనందంలో కళ్ళల్లో ఆనందం చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇటు అసెంబ్లీలో కూడా సీతక్క మీద పాడి కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లా మాట్లాడతాడు. కేటీఆర్ ఏమో బయటకు వచ్చి మహిళల గురించి మాట్లాడతారు. అసలు మీకేం అర్హత ఉన్నది తెలంగాణ మహిళల గురించి మాట్లాడడానికి? వాళ్ళోట్లేస్తే గద్దెల మీద కూర్చొని, వాళ్ళోట్లేస్తే రాజ్యాధికారం పొందినటువంటి మీరు ఈ రోజు మహిళల గురించి మాట్లాడతారా? సీతక్క ఒక సందర్భంలో చెప్పిన విషయం ఏంది, వాళ్ళు 3 గంటలు ఆదిలాబాద్ వరకు ప్రయాణం చేసుకుంటారు. ఆ సమయంలో ఇంటికి వెళ్లి సమయం సరిపోదు కాబట్టి బస్సులో తన పనులు తను చేసుకుంటున్నారు. సీట్లలో కూర్చొని తప్పించి అందరిని బస్సులో నుంచి ఎలగొట్టి మేమే ఒక 10 మంది మహిళలను కూర్చొని వడ్డించుకుంటాం, వంట చేసుకుంటాం, డాన్సులు ఆడతామని ఎప్పుడన్నా ఎక్కడన్నా చెప్పిండ్రా? ఏమన్నా వచ్చిందా? ఏం మాటలయ్యా కేటీఆర్, నీ మాటలేంది? ఈ రోజు అందరూ తిరగబడి, ఈ రోజు మహిళలందరూ
ఉగ్రరూపం దాల్చింది కాబట్టి ఒక్క ట్వీట్ పెట్టి వదులుతావా నువ్వు? డాన్సులు చేసుకోండి, క్లబ్ డాన్సులు చేసుకోండి, ఇంకా నయ్యం ఇంకేమన్నా అన్నవేమో. మీ ఇంట్లో మీ తల్లి ఉన్నది, మీ చెల్లి ఉన్నది, మీ చెల్లి జైల్లో ములుగుతున్నది. అదే ప్రతిపక్షాలు గాని తెలంగాణ ప్రజలు గాని అనొచ్చు కదా, మీ చెల్లెలు ఏం పని చేసి పోయింది అయ్యా జైలుకి అని అడగొచ్చు కదా. మరి ఎవరు కూడా తెలంగాణ ప్రజలకి మహిళలకి ముఖ్యంగా గౌరవం తెలుసు కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని బహిరంగంగా తిట్టి మరి దిష్టి బొమ్మలు తగలబెడతలేరు తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థను చూసి. ఈ రోజు మీరు చేస్తూ ప్రతిపక్షంలో కాముగా కూర్చోండి, అయితే సలహాలు ఇవ్వండి, కానీ ప్రజలకు వ్యతిరేకంగా మీరు స్టేట్మెంట్లు ఇచ్చుడేంది?